ఒకప్పుడు సంకట మరియు వికట అనే రెండు హంసలు మరియు కంబుగ్రీవ అనే తాబేలు ఒక నది పక్కన నివసించేవి. వారు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకసారి వారుండే ప్రాంతంలో కరువు సంభవించింది. సరస్సులు, నదులు ఎండిపోయాయి. తాగడానికి నీళ్లు లేక పక్షులు ఇంకా జంతువులు చనిపోవడం మొదలయ్యాయి. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం కనుగొనాలనుకున్నారు ముగ్గురు స్నేహితులు. నీటి కోసం వారుండే చుట్టుపక్కల ఎంత వెతికినా నీరు దొరకలేదు. ఇక చేసేదేం లేక నీళ్లు ఉండే వేరే సరస్సుకు వెళ్ళిపోదామని అనుకున్నాయి. ఇక్కడ ఒక సమస్య మొదలైంది. సరస్సు చాలా దూరంగా ఉంది. అంత దూరం హంసలైతే ఎగిరి వెళ్ళగలవు, కానీ తాబేలు అంత దూరం నడవలేదు. అప్పుడు తాబేలు ఒక తెలివైన ఆలోచన చెప్పింది. మనం ఒక కట్టెను తెచ్చుకుందాం. నేను నా పళ్ళతో ఆ కట్టెను పట్టుకుంటాను మధ్యలో. మీరిద్దరూ ఇరువైపులా మీ ముక్కులతో దాన్ని పట్టుకోండి. అప్పుడు మీతో పాటు నేను కూడా రావచ్చు అని చెప్పింది. తాబేలు మాటలు విని హంసలు తాబేలును హెచ్చరించాయి. ఇది చాలా మంచిది, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు మాట్లాడడం చాలా అలవాటు. మనం ఎగురుతుంటే నువ్వు మాట్లాడడానికి నోరు తెరిస్తే అప్పుడు కట్టెను విడిచిపెడతావు, కింద పడి చనిపోతావు అని తాబేలును హెచ్చరించాయి. హంసల మాటలు విన్న తాబేలు ప్రయాణం అయ్యే వరకు మాట్లాడను అని చెప్పింది. ఇక వారి ముగ్గురు వాళ్ళు అనుకున్నట్టు ప్రయాణాన్ని ప్రారంభించాయి. అవి కొండలు, లోయలు, గ్రామాలు, అరణ్యాలు దాటి చివరగా ఒక పట్టణం మీదుగా ఎగిరాయి. అప్పటికి పట్టణ జనాలు ఈ విచిత్రమైన దృశ్యం చూసేందుకు బయటకు వచ్చారు. పిల్లలు చప్పట్లు కొడుతూ ఆనందంగా అరవడం ప్రారంభించారు. తాబేలు తను ఉన్న పరిస్థితిని మర్చిపోయి ఇదేం గొడవ అని అడగాలనుకుంది. వెంటనే నోటిని తెరిచింది. కానీ నోటిని తెరిచిన వెంటనే కట్టెను విడిచిపెట్టి అలా నేలపై కింద పడి చనిపోయింది. నీతేంటంటే మనం అనవసరంగా మాట్లాడడం మనకు ప్రమాదం కలిగించవచ్చు.